మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అందంలో కానీ గుణంలో కానీ అమ్మాయి నెంబర్ 1. నారాయణరావు జీతంతో సంబంధం లేకుండా కూతుర్లని బాగా చదివించాడమ్మా. ఇప్పుడు జ్యోతి ఉద్యోగం చేస్తోంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయించాలా వద్దన్నది నీ ఇష్టం. అమ్మాయి సంపాదిస్తుంటే వద్దని మేమెందుకంటాం? వేన్నీళ్ళకి చన్నీళ్ళల్లా వాళ్ళ సంసారానికి పనికొస్తుంది. అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా? ఉందమ్మా, ల్యాప్టాప్లో ఉంది. హైటెక్ శాస్త్రి గారి పేరుకు తగ్గట్టే అన్ని హైటెక్లోనే ఉంటాయి శారదా. చూడండమ్మా. అమ్మాయి బాగుందండి. ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగుంటుందమ్మా. అందం, గుణం, చదువు, ఉద్యోగం అన్నీ ఓకే, కానీ మరి దాని సంగతి ఏంటి? కట్నం గురించా? అవును, మరి అదే కదా ముఖ్యం. కనీసం 15 లక్షలైనా ఇవ్వకపోతే చాలా కష్టం శాస్త్రి గారు. కానీ మీది ఆదర్శభావాలను కుటుంబం, రూపాయి కట్నం కూడా ఆశించరని నారాయణరావు గారికి గొప్పగా చెప్పానండి. అలా ఎలా చెప్తారు శాస్త్రి గారు? మాకు ఆస్తులు ముఖ్యం, కానీ ఆదర్శాలు ఆనపకాయలు ఎందుకు? నెత్తికేసి కొట్టుకోవడానికి కాకపోతే? లోకనాథం గారు, అసలు మీకు లౌక్యం తెలియడం లేదండి. ముందు మీరొచ్చి అమ్మాయిని చూడండి, ఓకే అని చెప్పండి. కట్నం కూడా 1 రూపాయి వద్దని వచ్చేయండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటానుగా. మేమే వద్దని చెప్పాక మీరేం చూసుకుంటారు నా తలకాయ? తలకాయ కాదండి, ఇక్కడే ఉంది మెలిక. సపోజ్ మీరు శారదా గారిని తీసుకుని బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఆవిడకో చీర నచ్చిందనుకోండి, దాని ఖరీదు ఎక్కువ అని మీరు వద్దని చెప్పినా సరే మేడం గారు కావాలి అని పట్టుబట్టారనుకోండి, మీరేం చేస్తారు? ఎంత కష్టమైనా సరే తప్పకుండా కొంటాను కదా. ఇప్పుడు కట్నం విషయంలో కూడా అదే జరగబోతోంది. అమ్మాయికి మీ అబ్బాయి, మీ పద్ధతులు బాగా నచ్చాయనుకోండి, కూతురిష్టం కోసం ఆ తండ్రి తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తెస్తాడు. ఒకవేళ దరిద్రం కొద్దీ వాళ్ళు డబ్బు సర్దలేదనుకోండి, ఏదో ఒక కారణం చెప్పి క్యాన్సిల్ చేయడం నాకు అలవాటేగా. ఏమంటారు? మీరింత నమ్మకంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా నేనేమంటానండి? మా తరపు నుండి సరే అని చెప్పండి. ఇక చెప్పడాలవి వద్దండి. రేపు విధియ చాలా మంచిది, డైరెక్ట్గా పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. అలాగే కానివ్వండి. బాగా చెప్పారు. మరైతే ఇంత దూరం వచ్చి శుభవార్త చెప్పాను, మరి సంభావన ఏదైనా? సరే, ఓకేనా? చాలా సంతోషం. రేపు సాయంత్రం నారాయణరావు గారి ఇంటికి వచ్చేసేయండి. వస్తానమ్మా. మంచిదండి. వస్తానండి. చెప్పండి పేరయ్య గారు. గుడ్ న్యూస్ అండి. లోకనాథం గారికి మన సంబంధం బాగా నచ్చింది. రేపు సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నారు. ఏంటి, రేపేనా? అంతే మరి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఊరికే అన్నారా? సరేనండి, నేను ఏర్పాట్లు చేసుకుంటాను. లోకనాథ్ గారికి మా కుటుంబం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి మొత్తం చెప్పారు కదా? వివరంగా చెప్పానండి. అదే మీరు ముందు చెప్పినట్టుగా కట్నం ఏం అడగరు కదా? మీరిచ్చినా తీసుకోరు. ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. నిశ్చింతగా రేపు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనండి. అమ్మా సుశీల, సుశీల, జ్యోతి. ఏంట్రా నారాయణ? ఇప్పుడే శాస్త్రి గారు ఫోన్ చేశారు. పెళ్లి కొడుకు వాళ్ళకి అంతా ఓకే అంట. రేపు సాయంత్రం పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు. భగవంతుడా, ఎన్నాళ్ళకు కనికరించావా అయ్యా? ఇంతకీ కట్నం గురించి మాట్లాడావా? మాట్లాడానమ్మా. రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదంట. మంచిది నాన్నా.
అమ్మ జ్యోతి, హా, రేపు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం నుండి ఇంటికి వచ్చేయమ్మా. అలాగే నాన్న. సుశీల, రేపు ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, నువ్వు కూడా తనకు సహాయం చెయ్యి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది. ఏంటో నా శ్రీమతి గారు మంచి రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నారు. ఏంటి విశేషం? విశేషం ఏం లేదు, ఊరికే ఖాళీగా ఉండి పాటలు చూస్తున్నాను. సూర్య కావేరి లేరా? లేరండి, సినిమాకి వెళ్ళారు. ఏంటి సినిమాకా? హా, ఇంటికెళ్ళి వర్క్ ఫినిష్ చేస్తాను అని సూర్య తొందరగా వచ్చేశాడు. సినిమాకి వెళ్ళడానికి నాతో అబద్ధం చెప్పాడా? అబద్ధం లేదు, ఆవకాయ బద్దలేదు. వర్క్లో పడి కావేరి ఇష్టాలు కూడా మర్చిపోతున్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్. కావేరి సినిమాకి వెళ్దామని అడిగితే కోపంగా కసరుకున్నాడు. అప్పుడు నేనే నచ్చజెప్పి పంపించాను. అవునా, మంచి పని చేసావు. మీరు చేసేది మాత్రం అస్సలు బాగోలేదు. ఏది, నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళకపోవడమా? కాదు, సూర్యకి వర్క్ ఎక్కువగా ఇవ్వడం. కొత్తగా పెళ్ళైంది, వర్క్ చేయొద్దని చెప్పొచ్చు కదా. ఆఫీస్లో చేస్తున్నదే సరిపోక ఇంటి దగ్గర కూడా కష్టపడాలా? లేదు సంధ్య, నేనసలు సూర్యకి వర్క్ ఏమి ఇవ్వటం లేదు. తనే అన్ని నెత్తున వేసుకుంటున్నాడు. అరే, వద్దని ఎంత వారించినా వినటం లేదు. కొన్ని రోజులు వర్క్కి లీవ్ పెట్టి కావేరిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు అంటే, లేదు నేను వెళ్ళిపోతే నీ మీద వర్క్ ప్రెషర్ పెరుగుతుంది అని నాతోనే ఆర్గ్యూ చేస్తున్నాడు. వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటున్న మనిషితో ఇంకా నేనేం చెప్పగలను? కానీ కావేరికి అవన్నీ అర్థం కాదు కదండి. పాపం, కొత్తగా పెళ్ళయింది, ఊరంతా భర్తతో కలిసి షికారికి వెళ్ళాలని అనుకుంటుంది కదా. సరే సూర్యరాణి, లైఫ్లో వైఫ్ కన్నా ఏది ముఖ్యం కాదని నేను స్ట్రాంగ్గా చెప్పేస్తాను. హా, ఆ విషయం ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? మీరు మాత్రం సూర్యకి వర్క్ ఎక్కువగా లేకుండా చూసుకోండి చాలు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను గాని హా, ఇంట్లో ఎవరు లేరు కదా. సూర్య వాళ్ళు ఎప్పుడు వస్తారో, అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదు. ఆ, అందుకని అందుకని మన ఇద్దరం కూడా బయటకెళ్ళి డిన్నర్ చేసొద్దామా? డిన్నరా? నేనేదో అనుకున్నాను. ఏమనుకున్నావు? పోనీ నువ్వనుకున్నదే. ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకో రోజు చూద్దాంలే. సూర్యకి చెప్తున్నావు కానీ నా చిన్ని చిన్ని సరదాల్ని నువ్వు కూడా పట్టించుకోవట్లేదు సంధ్య. అలా మొహం ముడుచుకోకండి, బోన్ చేసిన తర్వాత చూద్దాంలే. నిజంగానా? కారు, సూర్య కావేరి వచ్చినట్టున్నారు. రా కావేరి, మీ ఆయనతో ఫస్ట్ సినిమా ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయో ఏంటో, సినిమాకి వచ్చారు కానీ మనసంతా ఆఫీస్ వర్క్ మీదే ఉంది. నేను చెప్పానా? మీరు చెప్పనక్కర్లేదు, నేను చూశాను కదా. మామయ్య, సినిమాలో జోక్స్ కి థియేటర్ మొత్తం నవ్వుతుంటే మా ఆయన మాత్రం దయ్యాల సినిమా చూస్తున్నట్టు సీరియస్ గా ఉండేవారు. ఈయన చూస్తుంటే నాకు భయం వేసింది. సూర్య, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్ వరకు ఇంటి దగ్గర చేయడానికి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ గురించి ఆలోచించకూడదు.
సూర్య ల్యాప్టాప్ని ఆఫీస్ లాకర్లో పెట్టండి. అప్పుడు కాని ఆయన మన మాట వినరు. ఎవరి మాట వినకపోయినా నీ మాట మాత్రం వింటారు కదత్తా. సినిమాలో ఒక క్యారెక్టర్ని చూస్తే నువ్వే గుర్తొచ్చావత్తా. ఎవరినైనా సరే మాటలతో మాయ చేసేస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే నో అనకుండా ఒప్పించేస్తుంది. సినిమాలు జీవితాలను చూసే కదా కావేరి పుడతాయి. అందుకే కొన్ని క్యారెక్టర్లు మనకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మీ అత్త గురించి అంటావా? మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేనే కంట్రోల్ అయిపోతాను. మీరే కాదు మామయ్య, ఈ ఇంట్లో ఎవరైనా సరే అత్త మాటలకి కట్టుబడాల్సిందే. సంధ్య, ఈ ఇంటికి మహారాణివి నువ్వే అని ఇదిగో కావేరికి కూడా తెలిసిపోయింది. వాళ్ళ ముందు ఎందుకు అలా మాట్లాడావు? అనుకున్నాను లోపలికొచ్చిన వెంటనే ఇదే ప్రశ్న అడుగుతారని. అంటే నువ్వు మాట్లాడింది తప్పు కాదంటున్నావా? తప్పెందుకవుతుంది? సినిమాలో ఒక క్యారెక్టర్ అత్తలానే ఉంది కాబట్టి అన్నాను. ఎక్కడుంది? నేను కూడా నీతో పాటే కదా సినిమా చూశాను. ఆ క్యారెక్టర్కి సంధ్యకి చాలా తేడా ఉంది. నువ్వేదో కోపంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కానిది నా మాట కాదు, మీరు మీ పద్ధతి. నేను సినిమాకి వెళ్దామని అడిగితే కాదు కుదరదు అని కసిరి పంపించేశారు. అదే అత్తయ్య వచ్చి చెప్పగానే రెడీ అవ్వమన్నారు. అంటే మీకు నా మాట కన్నా అత్త మాట ఎక్కువైపోయిందా? చూడు, సినిమాకి వెళ్లే ముందు, సినిమా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కూడా దీనికి నేను సమాధానం ఇచ్చాను. అయినా అర్థం కాలేదా నీకు? మీరు సమాధానం ఇవ్వలేదు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేశారు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. అవును, మీరేమీ చేయలేరు. మా మామయ్యని చూడండి, అత్త ఏం చెబితే అదే చేస్తారు. భార్యకి భర్త ఇచ్చే గౌరవం అది. కానీ మీరు నేను చెప్తే వినరు, అత్త చెప్తే మాత్రం వెంటనే చేస్తారు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎంత చెప్పినా ఏం మాట్లాడినా అనవసరం. నేనేం ఊహించుకోవడం లేదు. నా ఏడుపు మొహం చూసి కాదు, సంధ్య చెప్పింది కాబట్టి సినిమాకి తీసుకువెళ్తున్నాను అని మీరు అన్నారా లేదా? అది సరదాగా అన్నాను. భార్యాభర్తల మధ్య సరదాలు సరసాలు ఉండాలని నువ్వే చెప్పావు కదా. కామెడీ చేస్తేనేమో సీరియస్గా తీసుకుంటున్నావు. మాటల్లో కామెడీ ఉందేమో కానీ మీ మనసులో ఏముందో నేను కనిపెట్టగలను. నువ్వు కనిపెట్టేది, నీ కంటికి కనిపించేది రెండూ నిజం కాదు. చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు, ఇక్కడితో వదిలే. అడిగిన వెంటనే సినిమాకి రాకుండా ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం మీరు. ఇప్పుడు నన్నంటారేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ సంధ్య చెప్పిందనే సినిమాకి తీసుకెళ్ళాననే అనుకో, అందులో తప్పే ఉంది. నువ్వు కోరుకున్న జరిగింది కదా. ఇప్పుడు దారికొచ్చారు. నేను కోరుకున్నది నేను చెప్పిన వెంటనే జరగాలి, అంతేకాని వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే కాదు. వేరే వాళ్ళేంటి? మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్తూ సంధ్య ఆకాష్ని తల్లిదండ్రులుగా భావించమన్నారు కదా, నువ్వది మర్చిపోయావా? మొగుడు పెళ్ళాం మధ్య ఆ దేవుడైనా సరే మూడోవాడే. పెళ్ళాం చెప్పిన మాట వినకపోతే ఆ దేవతకైనా వచ్చేది కోపమే. ఈ ఇంట్లో అందరూ అత్త మాట వినాలి, వింటున్నారు. కానీ మన పర్సనల్ విషయాల్లో కూడా తలదూర్చడం, పెత్తనం చేయడం నాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు కావేరి? అసలు సంధ్య లేకపోతే మన పెళ్ళి అయ్యేదా? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మనిద్దరినీ కలపడానికి తను చేసిన ప్రయత్నం, పెళ్ళైన తర్వాత నువ్వు చెప్పిన థ్యాంక్స్ అన్నీ మర్చిపోయావా? సంధ్య ఎప్పుడు అందరి మంచి కోసం ఆలోచిస్తుంది. ఎవరు బాధపడినా ఓదార్చడానికి, ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఇవ్వండి, ఇలా అని ఆవిడ గారికి సర్టిఫికెట్లు ఇస్తూనే ఉండండి. మీ భార్యగా నా మాటకి విలువే లేదు. కావేరి ప్లీజ్, ఇది నువ్వు బాధపడేంత సమస్య ఏం కాదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సంధ్య ఆకాష్ ఇద్దరు మనం బాగుండాలనే కోరుకుంటారు. అవును, వాళ్ళు కోరుకుంటారు. నేనేమో మీ ఆనందాన్ని నాశనం చేస్తాను, అంతే కదా? అది కాదు కావేరి. వద్దు, ఇంకేం
మాట్లాడద్దు, అంతా నా కర్మ. సూర్య, మీరేంటి ఇంత తొందరగా లేచారు? ఏమైనా పనుందా? ఏం లేదు, మెలకు వచ్చింది. నిద్రపోవడానికి ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే వచ్చి పేపర్ చదువుతున్నాను. సరే, కాఫీ తాగుతారా? ఓకే, తీసుకొస్తాను. సూర్య, అంతా ఓకేనా సూర్య? కాదు సంధ్య, కొంచెం డిస్టర్బెన్స్గా, ఇబ్బందిగా ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారు? కావేరి గురించి. రాత్రి గొడవ పడ్డారా? గొడవ ఏం కాదు, చిన్న ఆర్గ్యుమెంట్. ఎందుకు? అత్త మాట విని సినిమాకి తీసుకెళ్లారే తప్ప నా మాట అంటే మీకు లెక్కలేదు, నేనంటే ప్రేమ లేదు అని ఏదేదో మాట్లాడుతోంది. సినిమాకి వెళ్ళినప్పటి నుంచి ఇంటికొచ్చే వరకు అదే గోల, రూమ్లో కూడా అదే గొడవ. కావేరికి మన మధ్య సంబంధం ఏంటో తెలిసి కూడా ఎందుకు గొడవ చేస్తుందో అర్థం కావడం లేదు సంధ్య. చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూస్తోంది. తప్పంతా మీదే. సైలెంట్గా సినిమాకి తీసుకెళ్లకుండా సంధ్య చెప్పిందని ఒప్పుకున్నాను అని ఎందుకు చెప్పడం? అదే నిజం కాబట్టి చెప్పాను. అలా చెప్పకూడదండి. భర్త విషయంలో ఎలాంటి భార్య అయినా సరే స్వార్థంతోనే ఉంటుంది. కట్టుకున్నవాడు తన మాట మాత్రమే వినాలని, తను చెప్పినట్టే ఉండాలని కోరుకుంటుంది. అది భార్య లక్షణం. కావేరి పల్లెటూరు నుంచి వచ్చింది. చిన్నపిల్ల మెంటాలిటీ. ఇన్ని రోజులు ఒంటరిగా తల్లి దగ్గర ఉండి ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది. అన్ని విషయాలు వెంటనే అర్థం చేసుకోలేదు. కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఓపికగా, కోపం లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను. లేదంటే మా రూమ్లో కేకలు మీకు వేకప్ కాల్ అయ్యేవి. వద్దండి, అలా ఎప్పుడూ జరగకూడదు. ఇది చాలా చిన్న సమస్య. మనసుకి తీసుకోకుండా ఇక్కడితో వదిలేయండి. కావేరిని అర్థం చేసుకుని తనకి నచ్చినట్టు ఉండండి. అదే మీకు మాకు కూడా చాలా మంచిది. సరే సంధ్య. మీరెప్పుడు లేచారండి? చాలాసేపు అయింది. నన్ను కూడా లేపొచ్చు కదా, కాఫీ కల్పించేదాన్ని. నిద్రపోతున్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. అంతేనా? లేక రాత్రి గొడవ మనసులో పెట్టుకొని ఆ కోపంతో నాతో మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నారా? ఆ గొడవ నేను నిద్రలోనే మర్చిపోయాను. నాకేం గుర్తులేదు, గుర్తు చేసుకోను కూడా. మీరెంత మంచివారండి. నాకే కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంలోనే ఏదేదో వాగేశాను. సారీ అండి. మీకు స్ట్రాంగ్ గా కాఫీ కలిపి తీసుకొస్తాను. ఆల్రెడీ తాగేశాను. తాగారా? ఎవరిచ్చారు? ఇంకెవరు? నేనే కావేరి. ఆ కప్ ఎవరికత్తా? మీ మావయ్యకి. చూసారా, మామయ్యకి కాఫీ, అత్త
భర్త మాత్రమే పట్టుకెళ్తుంది. అంటే మీకు కాఫీ కావాలంటే నేను మాత్రమే ఇవ్వాలి. సరే కావేరి, రేపటి నుంచి నువ్వే ఇవ్వు. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఇస్తాను. నేను ఆల్రెడీ తాగేశాను కావేరి. పర్లేదండి, మళ్ళీ తాగండి. అప్పుడే మార్నింగ్ కాఫీ నేనిస్తేనే తాగాలని మీకు గుర్తుంటుంది. ఉండండి, తీసుకొస్తాను. పెళ్లి చూపులకి పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజేమో వర్క్ ఎక్కువగా ఉంది. పర్మిషన్ అడిగితే బాస్ ఏమంటారో ఏంటో. జ్యోతి, ఈరోజు పెళ్లి చూపులన్నావు కదా, వెళ్ళి పర్మిషన్ అడుగు. లేట్ అయితే బాస్ నో అనే ప్రమాదం ఉంది. అడిగితే ఏమంటారోనని భయంగా ఉంది శ్వేత. అడగకుండా వెళ్ళలేవు కదా. కారణమేంటో క్లియర్గా చెప్పి పర్మిషన్ తీసుకో. నాకు తెలిసి నో అనరు. వెళ్ళి అడుగు. ఏంటి జ్యోతి టెన్షన్ పడుతున్నావు? నీ ఫ్రెండ్ పర్మిషన్ తీసుకోమంటుంది. కొంపదీసి పెళ్లి చూపులా? కొంప తీయకుండానే పెళ్లి చూపులు సరితా గారు. మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుంది? పెళ్లి చూపుల్లో హాఫ్ సెంచరీ చేయబోతున్నా నీ ఫ్రెండ్కే ప్రాబ్లం. మీరేమంత ఎగతాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు కూడా కూతురుంది కదా, తనకు కూడా పెళ్ళిడొస్తే మీది సేమ్ పొజిషనే, గుర్తుంచుకోండి. నా కూతురికి ఇలాంటి కర్మేం పట్టలేదు. కో అంటే కోటి మంది లైన్లో ఉంటారు. ₹1,00,00,000 కట్నం పడేస్తాం. కోరుకున్నవన్నీ అల్లుడిగా తెచ్చుకుంటాం. అంతేకాని నెలకి 3-4 సార్లు పెళ్లి చూపులని పర్మిషన్ల కోసం బాస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడాల్సిన గతి మాకు రాదు, పట్టదు. సరిత, జ్యోతితో ఎందుకు అలా హార్ష్గా మాట్లాడతావు? ఇంత వయసు వచ్చిన పెళ్లి కాకపోవడం, వచ్చిన సంబంధాలని చెడిపోవడం జ్యోతి తప్ప? పెళ్లి చూపులేని ప్రతిసారి వచ్చినవాడి ఫోటో తన ఫోటో పక్కపక్కన పెట్టుకుని వీడే నా మొగుడు, వీడితోనే నా జీవితం అని సంతోషపడటం, ఆ ఆశ అడియాసగా మారిపోవడం ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు? భార్య సర్వస్వం భర్తకి మాత్రమే సొంతం. భర్త దూరమైనా చనిపోయినా గాని భార్య మాత్రం వేరే ఎవ్వరికీ ఆ స్థానం ఇవ్వకూడదు. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలు. ఇంకా చాలా ఆపు కావేరి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? కావేరిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.